నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో మొత్తం 16 గేట్లు 5 అడుగుల మేరెత్తి 1,10,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో మొత్తం 3,53,999 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,13,832 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 584 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 292.8208 టీఎంసీల నీరు ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ సంపత్. ఒకసారిగా తెలంగాణలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యారేజ్లలో వాటర్ పెద్ద ఎత్తున చేకూరడంతో ఒకసారిగా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి జలాశయానికి పెద్ద ఎత్తున నీరు చేకూరని చెప్పవచ్చు. ఉదయం నుంచి మొదటిగా ఉదయం 10 గంటలకు సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే మొదటి విడత గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ లో ఉండవలసినటువంటి 590 అడుగులకు గాను 586 అడుగులు చేరుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే 315 టీఎంసీలకు గాను 296 టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఒకసారిగా 16 గేట్లు ఎత్తివేశారు. దీనికి సంబంధించిన 16 గేట్లను 5 ఫీట్ల హైట్ లో పూర్తిగా దిగువ భాగానికి సంబంధించి 2,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి వాటర్ ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఎగువ నుంచి వచ్చినటువంటి శ్రీశైలం బ్యారేజ్ నుంచి వచ్చినటువంటి 10 గేట్లు ఎత్తేయడంతో రోజువారీగా 4 లక్షల క్యూసెక్ల వాటర్ చేరుకున్నటువంటి పరిస్థితి. దీన్ని నిండుకుండలా మారిన తదనంతరమే పూర్తి స్థాయిలోని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు డ్యాము సంబంధించినటువంటి కెపాసిటీ పరిశీలిస్తూ దిగువ ప్రాంతానికి 2 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా విడుదల చేశారు. దాంతో పాటు విద్యుత్ సంబంధించిన అయితేనేమి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కి సంబంధించిన వాటర్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. 1,20,000 క్యూసెక్లు మాత్రం ఇంట్లో సంబంధించి 3,50,000 క్యూసెక్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.